పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. ఆమేన్, ఆమేన్. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్ములను ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమని భయపడుచున్నాను. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు దేవుని యొక్క సేవకుడు, క్రీస్తు యొక్క సేవకుడు. ఆయన చెబుతున్న మాట, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. కనుక ఈ యొక్క పౌలు గారు దేవునిపై ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. అందుకే ఆయన క్రీస్తు యొక్క సువార్తను దేశమంతటా ప్రకటించాడు. అనేక శ్రమలు పొందాడు, అనేక హింసలు పొందాడు, అనేక ఇబ్బందులు పొందాడు, నానా విధములైన సమస్యలు ఎదుర్కొన్నాడు. అనేక సందర్భాల్లో ప్రాణాపాయము ఆయన కలిగినప్పుడు ఆయన తప్పించబడ్డాడు. ఈ విధంగా దేవుని ఎడల తనకున్న ఆసక్తిని బట్టి క్రీస్తును గురించి శ్రమపడ్డాడు తప్ప, క్రీస్తు సువార్తను ప్రకటించాడు తప్ప, ఏ రోజు కూడా తన బాధను కష్టమును జ్ఞాపకం చేసుకొని ఆయన క్రీస్తుపై సనుగుకోలేదు, క్రీస్తు కోసం ప్రయాసపడ్డాడు. క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆసక్తి, అదేవిధంగా దేవాసక్తితో, దేవుని ఎడల నాకు కలిగిన ఆసక్తితో, దేవునిపై ఉన్న ఆసక్తితో మీ ఎడల కూడా నేను ఆసక్తి కలిగి ఉన్నా. అందుకే నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నా. మీరు ఉండవలసిన విధానమును, నడుచుకోవలసిన విధానం, ప్రవర్తించవలసిన విధానము, జీవించవలసిన విధానము, క్రీస్తుతో ఏ విధంగా అంటుకట్టబడాలో ఆ విధానాన్ని నేను మీకు బోధిస్తాను. మీ వల్ల ఆసక్తి కలిగి ఉన్నా. మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నానని మరొక చోట రాయబడింది. మీకోసము దేవుని యొద్ద బ్రతిమిలాడుతూ ఉన్నా. మీకోసము యేసయ్య సన్నిధిలో నేను కన్నీళ్లు విడుచుతూ ఉన్నా. మానక మీ కొరకు బుద్ధి చెప్తా ఉన్నా. కొన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే మీ ఎడల నాకున్న ఆసక్తి అలాంటిది. అంటే దేవుడు నాకు ఆసక్తినిచ్చాడు. దేవాసక్తి గలవాడనై, అంటే దేవుని చేత ఆసక్తి గలవాడనై, దేవునిపై ఆసక్తి గలవాడనై మీ ఎడల కూడా ఆసక్తి కలిగి ఉన్నా అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభుని అంగీకరించిన మనము మరి మనం యేసు ప్రభు యొక్క ఆసక్తి కలిగి ఉన్నామా? ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించడానికి, ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన ఏ విధంగా
మనల్ని జీవించడానికి మనం ఆసక్తి కలిగి ఉన్నామా? ఒక ఆత్మ రక్షింపబడాలనే ఆశ మనకున్న ఆసక్తి ఉన్నదా? ఒక మనిషి కోసం ప్రార్థించాలని ఆసక్తి ఉన్నదా? రోగుల కోసం ప్రార్థించాలని ఆసక్తి ఉన్నదా? మరణానికి సిద్ధమవుతున్న వారి కోసము ప్రార్థించాలని ఆసక్తి ఉన్నదా? నరకానికి వెళ్ళిపోయే వారి కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనే ఆసక్తి మనకున్నదా? ఆసక్తి. అందుకే ఎవరు నశించిపోకూడదని పౌలు గారు తన జీవితంలో దేవాసక్తితో ఆయన దేశమంతా తిరుగుతూ, ప్రపంచమంతా తిరుగుతూ క్రీస్తును ప్రకటించుచు తన యొక్క యాత్రను ముగించాడు. కనుక మన జీవితంలో కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, క్రీస్తుపై ఆసక్తి కలిగి మనము కూడా క్రీస్తు కోసం జీవించాలి, క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించాలి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు ఆయన మనల్ని బహుగా ప్రేమిస్తాడు. తనకి ఇష్టానుసారంగా తన్ను తాను మలుసుకుంటాడు. అందుకే మనకు ఆసక్తి ఉన్నదా? చాలామందికి ప్రార్థన చేయాలని ఆసక్తి ఉండదు, సువార్త ప్రకటించాలని ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఆసక్తి ఉండదు, యేసు ప్రభువు యొక్క సన్నిధికి రావాలని ఆసక్తి ఉండదు, సమయానికి రావాలని ఆసక్తి ఉండదు, దేవుని బిడ్డలతో కలిసి పరిశుద్ధ సంఘంతో కలిసి నేను కూడా యేసయ్యను ఆరాధించాలనే ఆసక్తి ఉండదు. వారి యొక్క సొంత పనులు చూసుకుంటూ ఉంటారు. వారి యొక్క స్వకీయ ధనము కోసము, ఈ లోకములో ఆస్తి కోసము, ఐశ్వర్యం కోసము, డబ్బు కోసము, వెండి బంగారాల కోసము ఈ లోకములో నానా విధాలుగా శ్రమపడుతూ, వ్యాపారాలు చేస్తూ, ఈ విధంగా ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రవేశించలేరు. ఎందుకంటే వారికి ఆసక్తి లేనందువల్ల. మన కొరకు సిలువ వేయబడి రక్తాన్ని చిందించిన క్రీస్తుపై ఆసక్తి లేనందువల్ల వారు క్రీస్తు సన్నిధిలో జీవించే ఆసక్తి కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. కనుక మన జీవితంలో మనం ఆసక్తి కలిగి ఉన్నామా లేదా? చూడండి, కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 5వ వచనం కదండి. 110:5 చదువమ్మా. గట్టిగా చదువమ్మా. ప్రభువు మీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉంటాడో, యేసుక్రీస్తు ప్రభు ఎవరి కుడి పార్శ్వమున ఉంటాడో, ఎవరి కుడి ప్రక్కన ఉంటాడో, అప్పుడు ఆ యొక్క వ్యక్తి ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి. కనుక ఇక్కడ ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, యేసయ్య నీ కుడి పార్శ్వం నుండి నీ కోప దినమున. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, రాజులను నలగొట్టును, అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఎడల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, క్రీస్తు యొక్క ఆజ్ఞలపైన ఆసక్తి కలిగి ఉంటారో, వారి కుడి ప్రక్కన యేసయ్య నిలిచి ఉంటాడు. నీ కుడి ప్రక్కన ఉండి వారెంత గొప్పవారు రాజులైనా కూడా నీవు చెప్పే మాటలను వారు వినవలసిందే. అన్యజనులు వచ్చి నీ మీద అల్లరి చేసిన, అన్యజనులు వచ్చి నీ మీద నేరములు మోపిన, అన్యజనులు వచ్చి నీ మీదకి లేచిన ఆయన తీర్పు తీరుస్తాడు.
ఏది న్యాయమో నీ ద్వారా తీర్పు తీరుస్తాడంతే. నీ ద్వారా దేవుడు తీర్పు తీరుస్తాడు. రాజులను అనగగొట్టేటువంటి యోగ్యతను దేవుడిస్తాడంటే, రాజులు అనగా ఆజ్ఞాపించేవారు. ఒక దేశాధిపతి రాజు, ఒక దేశానికి రాజు, వారు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది, చెయ్యవలసిందే. కానీ మన కుడి పార్శ్వమందు యేసయ్య నిలిచి ఉంటే రాజులు కూడా అనగొట్టబడతారు. వాళ్ళు మన ఏమీ చేయలేరు. మనకు ఆజ్ఞ ఇచ్చి మనని నాశనం చేయలేరు. మన గురించి ఆజ్ఞ ఇచ్చి మనని నశింపజేయలేరు. మన గురించి ఆజ్ఞ ఇచ్చి మన ఏమీ చేయలేరు. ఎందుకంటే మన యేసయ్య మన కుడి పార్శ్వం నుండి ఆయన మనని రక్షిస్తాడు. రాజుల చేతుల నుంచి రక్షిస్తాడు, అన్యజనుల చేతుల నుంచి రక్షిస్తాడు, అపవాది చేతుల నుంచి రక్షిస్తాడు, ఈ లోక సంబంధమైనటువంటి విధానాల నుంచి రక్షిస్తాడు. ఈ లోక సంబంధమైన శ్రమలు, ఆపదలు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే క్రీస్తుపై మనం ఆసక్తి కలిగి ఉన్నాం కనుక, ఆసక్తి కలిగిన వారి యొక్క ఆలోచనని ఆయన సఫలపరుస్తాడు. ఆసక్తి కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను సఫలపరుస్తాడు. క్రీస్తుపై ఆశ కలిగిన వారి యొక్క అంతరాత్మలో ధైర్యంను కలిగిస్తాడు. ఆయన మనలో నిలిచిండి ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు. అదే మన ధైర్యం. ఎందుకు? ఎవ్వరు మన ఎదుటికి వచ్చినా, అపవాది వచ్చినా, అపవాది యొక్క సైన్యం వచ్చినా కూడా మనము ధైర్యంగా ఉంటుంది. మన చంపడానికి ఒక వ్యక్తి మన దగ్గర పరిగెత్తుకొని వస్తే మన ధైర్యం ఏంటిదంటే, యేసయ్య మన కుడి ప్రక్కన ఉన్నాడు, కుడి పార్శ్వం ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరము లేదు. ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే అనగొడతాడు. అపవాది కలిగించే ప్రతి అభ్యంతరమును ఆయన అనగొట్టేస్తాడు, తీర్పు తీస్తాడు, నాశనం చేస్తాడు. మనము భయపడాల్సిన అవసరం లేదు. అందుకే చూడండి, 90 కీర్తన 95వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. రండి నమస్కారము చేసి ఏం చేయాలి? మనము ఆయన మన కుడి ప్రక్కన ఉంటాడు కాబట్టి, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి, మనతోనే ఆయన ఉన్నాడు కనుక మన మీదకి వచ్చే ప్రతి అపవాది యొక్క కార్యములను, శక్తులను ఆయన మన ద్వారా జయింపజేస్తాడు కనుక, మన పక్షమున ఉండి మన్ని బలవంతులుగా చేసి అపవాదిని జయించే వారిగా మనం స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు కనుక మరి మనం ఏం చేయాలా? మన ప్రభువుకి సాగిలపడి నమస్కరించాలి. ఎప్పుడు? ప్రతిదినం సాగిలపడి నమస్కరించాలి. ఎవరిని? యేసయ్య ఎదుట సాగిలపడాలి. ఎందుకు? ఆయనే మన కుడి పార్శ్వమున ఉండి మనని కాపాడుతాడు కనుక, మనని రక్షిస్తాడు కనుక మనం ఆయనకే నమస్కారం చేయాలి, ఆయనకే సాగిలపడాలి, ఆయననే పూజించాలి, ఆయన్నే స్తుతించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయన్నే మహిమపరచాలి, ఆయనతోనే జీవించాలని, ఆయనలోనే ఉండాలి, ఆయన కోసమే బ్రతకాలి. ఇక ఆయన తప్ప మన జీవితంలో ఎవరు ఉంటందుకు వీల్లేదు. అదే క్రీస్తుపై ఆసక్తి కలిగిన వారు జీవించే విధానం అది. కనుక ఆయనకు మనం సాగిలపడి నమస్కారం చేయాలి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో సాగిలపడి మోకరించి ఆయనకి నమస్కారం చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఆత్మల కోసం కన్నీళ్లు కార్చాలి. ముందు నీవు సాగిలపడాలి, మోకరించాలి, నమస్కారం చేయాలి, దేవుణ్ణి గణపరచాలి. ఆ తర్వాత ప్రజలందరి కోసము నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప యోగ్యత అది. ఇంకా మనం ఏం చేయలేం. యేసయ్యలో మనం ఆసక్తి కలిగి ఉన్నాం. మనం ఆయన కుడి పార్శ్వమున ఉన్నాం కనుక, ఆయన యేసయ్య మన కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక, అందుకే రోమీల రాసిన పత్రిక 16వ అధ్యాయము 20 చదవండి. 16:20.
ఇప్పుడు ఎవరు? మన కుడిపార్శ్వమున ఉన్న యేసయ్య ఎవరట? ఆయన సమాధానకర్తయగు దేవుడు. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఏమిస్తాడు మనకి? ఎలాంటి శత్రువులు మన ముందు వచ్చి నిలబడ్డా, అపవాదం వచ్చి మన ముందు యుద్ధానికి సిద్ధపడి ఉన్నా ఏమిస్తాడు? యేసయ్య మనకి సమాధానం ఇస్తాడు. మనం భయపడుతుంటే మనకి సమాధానం ఇస్తాడు. మనం దిగులు చెందుతూ ఉంటే సమాధానం ఇస్తాడు. మన జీవితంలో రుణముల చేత ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నప్పుడు మనకు సమాధానం ఇస్తాడు. సమాధానకర్తయగు దేవుడు. కనుక సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తాడు? మనం చాలామంది కూడా నా భర్త నన్ను హింసిస్తాడు, నిందిస్తాడు కనుక నేను చచ్చిపోవాలని అనుకుంటారు. అపవాదట్లా ప్రేరేపిస్తాడు. అయితే యేసయ్య ఏం చేస్తాడు? ఆయన మన కుడిపార్శ్వం ఉన్నాడు కనుక ఆయన సమాధానము కలుగజేస్తాడు. నా కుమారి, నీ భర్త విషయంలో నువ్వు చింతపడవద్దు అని దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ప్రతి వారితో దేవుడు మాట్లాడతాడు. ఆ ప్రేరేపణ కలిగిస్తాడు. నీకు సమాధానం కలిగేస్తాడు. నిన్ను ఈ యొక్క బలహీనతను చూసుకొని అపవాది నిన్ను చంపడం కోసము, నిన్ను నీవే హత్య చేసుకోవడం కోసము ప్రేరేపిస్తుంది. కానీ సమాధానకర్తకు దేవుడు ఏం చేస్తారట? సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. నీకు ఆలోచనలు కలిగించే, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు కలిగించే ఆ యొక్క సాతానును శీఘ్రముగా నీ పాదాల కింద చితక దొక్కిస్తాడు. ఎందుకు దొక్కిస్తాడు? మన కుడి పార్శ్వమున యేసయ్య సమాధానకర్త అయిన దేవుడు మన కుడి ప్రక్కనే ఉన్నాడు. నీ ప్రక్కనే ఉంటాడమ్మా. నువ్వు ఏ పాపం చేయకుండా ఉంటే చాలు, ఏ తప్పు మాటలు మాట్లాడుకుంటే చాలు, ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉంటే చాలు, ఎవరిని నిందించకుండా ఉంటే చాలు, ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే చాలు. నీ అత్తే కావచ్చు, మామే కావచ్చు, మీ అల్లుడే కావచ్చు, మీ కూతురే కావచ్చు, మీ తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, నీ తోటి సహోదరులు కావచ్చు, నీతోటి విశ్వాసులు కావచ్చు, నీ యొక్క గ్రామస్తులు కావచ్చు, నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి అన్యజనులు కావచ్చు, వారిని నిందించకుండా, వారితో గొడవ పెట్టుకోకుండా, వారితో అందరితో నీవు మంచిని కలిగి ఉంటే అపవాది నిన్నేమీ చెయ్యలేడు. మన పాదాల కింద ఉంటుంది అపవాది. ఎందుకు? సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానం ఇచ్చింది కనుక ఇక అపవాది మనలోనికి రాడు. మన పాదాల కింద ఉంటుంది. శీఘ్రంగా చిక్కదు, శీఘ్రంగా, త్వరగా. శీఘ్రం అంటే త్వరగా, త్వరగా తొక్కిసేస్తాడు మన పాదాల కిందనే. మనం అపవాదిని తొక్కుకుంటా మనం ముందుకు వెళ్ళిపోతాం. వెనకకి తిరిగి చూడం. ఇక వెనకకు తిరిగి చూడం. మనము యేసయ్యను విడిచిపెట్టాం, యేసయ్యను వదిలి పారిపోము. ముందుకే అడుగు వేస్తూ యేసయ్యను చూస్తూ వెంబడిస్తూ ఉంటాం. అందుకే సమాధానకర్తయ్య దేవుడు సాతానును శీఘ్రముగా మన పాదములుగా తొక్కిస్తాడు. అందుకే మనము క్రీస్తు ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. క్రీస్తు పనుల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. క్రీస్తు సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తూ సాతాను కలిగించే ప్రతి అవంతరమును మన పాదాల కింద ఉంచుతాడు దేవుడు. 61వ అధ్యాయం కీర్తన గ్రంథం 61వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 10వ వచనం చదవండి. ఏడవ వచనం. దేవుని సన్నిధిని కనుక ఆమేన్. 7వ వచనం కదా, మంచిది. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. కనుక ఎవరైతే దేవుని ఎడల, యేసు ప్రభు ఎడల ఆసక్తి కలిగి ఉంటారో, యేసయ్య ఎవరి కుడి పార్శ్వమున ఉంటాడో,
యేసయ్య ఎవరికైతే సమాధానకరమైన దేవుడు గుండి అపవాదిని శీఘ్రంగా పాదం త్రొక్కిస్తాడో వారు దేవుని సన్నిధిని, క్రీస్తు సన్నిధిని ఎట్లుంటాడు వాళ్ళు నిరంతరము నిలిచి ఉంటారు, నివాసం చేస్తారు. వారు దేవుని సన్నిధి నుంచి తప్పిపోరు, దేవుని మార్గం నుంచి తప్పిపోరు, దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోరు, క్రీస్తు నుంచి దూరం కారు, క్రీస్తు మార్గంలో నుంచి దూరం కారు. వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత శ్రమ అనుభవించినా వారు మాత్రం దేవుని సన్నిధిలోనే నివసిస్తారు, ఆయన విడిచిపెట్టుకోరు. ఇంత గొప్ప కృప, క్రీస్తు యెడల ఆసక్తి కలిగిన వారికి ఇంత గొప్ప కృప ఉన్నది. దీన్ని మనం పోగొట్టుకోవద్దని ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదములు కొందరు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటల్ని మేము విన్నాము తండ్రి. అయ్యా, మేము నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు తండ్రి, మా ఎడల మీరు ఆసక్తి కలిగి ఉంటారు కదా నాయన. మేము నా తండ్రి మా జీవితంలో మాకు సమాధానం కలిగించి మమ్మల్ని ఆదరిస్తారు కదా. అపవాదిని మా పాదముల కింద త్రొక్కి శీఘ్రంగా తొక్కించి అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెడతారు కదా, నడిపిస్తారు కదా. మీకు కొందరు ఆచరిస్తాను. అట్టి కృప మా అందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.